ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. హల్లెలూయా. ఆయన అరచేతుల మీద చెక్కి ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనం చాలా సార్లు మన అందాన్ని బట్టి, లేదా మన కలర్‌ని బట్టి, లేదా మన పరిస్థితులను బట్టి, మనకున్న లేమిని బట్టి, దారిద్రతను బట్టి, మనుషులు మనల్ని చేరదీయట్లేదని ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ కృంగిపోతూ ఉంటాం. కానీ మనం ఎవరి స్వరూపంలో ఉన్నామో తెలుసా? సర్వశక్తుడైన యేసయ్య రూపులో మనం ఉన్నాం. ఆయన ఏ విధంగా మనల్ని చేసి ఉన్నాడంటే, ఆయన అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాడు. ఆయన అరచేతిని ఈ విధంగా చూసుకుంటూ, ఆయన ముఖం కనబడేలాగా మనల్ని చెక్కుకొని ఉన్నాడు. కాబట్టి మనం మన పరిస్థితిని బట్టి, మనకున్న అందంని బట్టి, మనకు డబ్బు లేదని, లేదా మనకి ఎవరు లేరని, నా అన్న వాళ్ళు చేరదీయట్లేదని, ఇలా రకరకాల సమస్యలతో మనము పొద్దునుండి సాయంత్రం వరకు కృంగిపోతూనే ఉంటాం. కానీ దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన అరచేతుల మీద ఆయన మనల్ని చెక్కుకొని ఉన్నాడు. మనం మర్చిపోతామేమో కానీ దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా మర్చిపోడు. కాబట్టి శ్రమల గుండా మీరు వెళ్తున్నారా? సమస్యల గుండా మీరు వెళ్తున్నారా? మీ జీవితంలో పోరాటాలను ఎదుర్కోలేక నా పరిస్థితి ఎప్పుడు మారుతది అని మీరు చింతిస్తూ ఉన్నారా? అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే, నా అరచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నాను అని. మనం కన్న పిల్లల్ని మనం మర్చిపోలేము. మరి దేవుడు తన స్వారూప్యంలో చెక్కుకున్న తర్వాత మనల్ని ఏ విధంగా మర్చిపోతాడు. కాబట్టి మన భారమంతా కూడా దేవుని పైన వేసి ఎప్పుడు కూడా దేవుని వైపు మనం దేవుడు ఆయన అరచేతిలో నన్ను చెక్కుకొని ఉన్నాడన్న మాటని మన హృదయంలో ఉంచుకొని ప్రతి సమస్యని ఎదుర్కొంటూ జయించి దేవుని చేత మరి శభాష్ అనిపించే విధంగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ విధంగానే మనం ఉంటూ ముందుకు వెళ్దాం. మరి దేవుడు కూడా మనల్ని నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.